హాయ్ అండి. మా ఊరు వచ్చేసా. నేను పుట్టి పెరిగిన ఊరు ఇది. వచ్చేసాను. అటు వెళ్తేనేమో ఊర్లోకి వెళ్తుంది, ఇటు వెళ్తేనేమో చేలల్లోకి వెళ్తుంది. ఒకసారి చేనుకే వెళ్తానని చెప్పాను కదా, ఊళ్ళోకి ఏం వెళ్ళట్లేదు ఈరోజు. ఇంకా చేనుకి వెళ్ళే దారిలో ఇది చూసారా బ్రిడ్జి. మా చిన్నప్పుడు అయితే ఇది ఒక పెద్ద వాగు. అప్పుడైతే ఈ బ్రిడ్జి కూడా లేదండి, చాలా టైం తర్వాత కట్టారు ఈ బ్రిడ్జిని. ఈ బ్రిడ్జి కట్టినప్పటికీ నేను చిన్నపిల్లనే, కానీ బ్రిడ్జి కట్టినప్పుడు కూడా ఉన్నాను నేను ఇక్కడే. చూడండి ఒకసారి, లొకేషన్ బాగుంది కదా. లొకేషన్ చూసారా ఎంత బాగుందో. ఈ వాగుని చూడండి. అప్పుడు ఈ బ్రిడ్జి లేనప్పుడు ఈ వాగులోంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం అందరం. అంటే నేనేదో పనులు చేశాను అనుకోకండి. నేను సండే రోజు సరదాకి, చిన్నపిల్లని కాబట్టి సరదా కోసం అలా మా అమ్మ వాళ్ళతో వచ్చేదాన్ని. అప్పుడు ఈ వాగులోంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత బ్రిడ్జి కట్టారు. ఇది చూడండి ఒకసారి, చూడండి నీళ్ళు చూడండి. ఇది చాలా లోతుంటుందండి. ఈ నీళ్ళల్లోంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ. బాగుంది కదా లొకేషను. చేనుకి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుకుందాం, ఓకేనా. చేయడానికి కాలువ చూసారా, పెద్ద కాలువ ఇది. మా చిన్నప్పుడు అయితే ఇంకో ఇక్కడ మెట్లు దిగేసి కాళ్ళు కడుక్కునేవాళ్ళం మేము. చాలా పెద్ద కాలువ. ఆ కట్ట మీద నుంచి మా చేనుకి అతికించి వెళ్ళేవాళ్ళం మేము. అప్పుడు ఎద్దుల బండి మీద అట్లా వెళ్తుంటే భలే ఉండేది తెలుసా. మేము వెళ్ళేది మా పెద్దనాన్న కొడుకు వాళ్ళ చేనుకి వెళ్తున్నాం. ముందేమో వాళ్ళిద్దరు వెళ్తున్నారు బండి మీద, వెనక మేము వెళ్తున్నాము. వచ్చేసామండి చేనుకి. చూసారా ఏం చేస్తున్నామో. అక్క గారెలు బూరలు పట్టుకొని వచ్చింది, తినుకుంటూ వెళ్తున్నా. అడిగి పందులు ఉంటాయా బా? అడిగి పందులు ఉంటాయా? అయ్యి బాబాయ్ ఉన్నాయా లేదా? లేవంటలే అడిగి పందులు. అక్కడికి వెళ్ళాక చూద్దామే. ఒక చిన్న చేలు బాగున్నాయి కదా చూడటానికి. ఇలా చేలల్లోకి రాక చాలా సంవత్సరాలు అయిపోయిందండి. అందుకే ఒక్కసారైనా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అది ఈ రోజుకి ముహూర్తం బయటపడింది. ఇంకా ఫైనల్లీ అన్నయ్య వాళ్ళ చేనుకైతే వచ్చేసాము. తను మా పెదనాన్న కొడుకు. డాడీ చూడలేమో మా మేనత్త కూతుర్నే ఇచ్చారు. వదిన అవుతుంది కానీ మేమైతే అక్కనే పిలుస్తాము. ఇంకా అందరం అయితే అక్కడ ఉన్నాము. ఇంకా లోపలికి వెళ్దాం అంటున్నారు వాళ్ళు. లోపలికి వెళ్ళి లోపల నుంచి చూసుకుంటూ వచ్చేద్దాము అంటే, లోపలికి వెళ్తే ఊపిరాడుతుందా లేదా అని ఫస్ట్ భయపడ్డాను నేను కూడా. అందులో ఒకటి మొక్కజొన్న చేలోకి వెళ్తే మొత్తం చీరుకుపోతుందంట. చీరుకుపోతుందని నాకు కూడా తెలుసులేండి, అంతా ఆకులన్నీ చీరుకుపోతాయి కదా, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వాళ్ళంటే కొంచెం అలవాటు అయింది కాబట్టి, వాళ్ళకి ఎప్పుడు అలవాటు కాబట్టి వాళ్ళకి ఏమనిపించదు. కానీ ఈయనేమో ఎక్కడికి వెళ్తామని అంటున్నారు. అయినా సరే మనం ఆగం కదా, లోపలికి వెళ్ళాల్సిందే, చూడాల్సిందే కదా. వచ్చింది అందుకు కదండి, చూద్దామనే కదా వచ్చింది. లోపలికి వెళ్తున్నాం చూడండి. ఆ ఆకుల్లోంచి దూరి సందులోంచి దూరుకుంటూ లోపలికి. అది 4 ఎకరాల చేనంటండి. లోపల వరకు వెళ్ళాము. మధ్యలో సగం పైనే వెళ్ళుంటామేమో. లోపల వరకే అయితే వెళ్తున్నాము. నేను వెళ్తుంటే మా పాప వీడియో తీస్తుంది వెనక నుంచి. ఆకులు నాకు అంత పెద్దగా ఏమీ రాసుకుపోయినట్లయితే నాకైతే ఏమనిపించలేదండి. అసలైతే కోసుకుపోయి మొత్తం చీరుకుపోతాయంట, కానీ నాకు అంతగా ఏమనిపించలేదు. ఇక్కడ చూసారా మొక్కజొన్న కంకి చాలా పెద్దగా ఉంది కదా, అదే చూపిస్తున్నాను. చాలా పెద్దగా ఉంది కంకి అని చెప్పి చూపిస్తున్నాను. లోపలంతా అంటే గుబురుగా ఉంటుంది కదా లోపల. మధ్యలోకి వెళ్ళిన తర్వాత నాకైతే ఊపిరాడలేదండి, భయం వేసింది తెలుసా. ఊపిరాడట్లేదు అని నేనంటే ఏం కాదులే అన్నారు. నాకు కొంచెం అదొక ఫోబియా లాగా కూడా అనిపిస్తుంది. కొంచెం గాలి ఆడట్లేదు అన్నట్టుగా అనిపిస్తే ఇంకా అదే భయానికి ఇంకా నిజంగానే గాలి ఆడదు.
ఈ కంకులు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కదా. అయితే ఇంకా రెడీ అయిపోయాయేమో, ఇంకా ఎండినట్లేనేమో అనుకున్నాను నేను. కానీ ఇంకొకసారి అయితే నీళ్లు పెట్టాలంటండి. అదే రెడీ అయిపోయాయా అని అన్నయ్యని అడిగితే ఇంకోసారి నీళ్లు పెట్టాలి, నీళ్లు పెట్టినట్లయితే ఇంకా కొద్ది రోజులకి రెడీ అయిపోతాయి అంటండి. పర్ఫెక్ట్గా విరవడానికి రెడీ అయిపోతాయంట. చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. ఈ విత్తనం ఏంటో కానీ భలే ఉందండి చూడటానికి కూడా. పెద్ద పెద్ద కంకులు బాగున్నాయి లోపల. ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. చేను లోపలంట పాప్కార్న్ వేశారట. అంటే పాప్కార్న్ అంటే పేలాలు, మొక్కజొన్న మనం పేలాలు వేయించుకుంటాం కదా, మన సినిమాకి వెళ్ళినప్పుడు పాప్కార్న్ కొట్టడమే ఆ పాప్కార్న్ అన్నట్టు. అవి లోపల ఒక 2 సార్లు వేశారంట. అవి కూడా చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము. నేనైతే అలవాటు తప్పిపోయింది కదండి, లోపల నడవటానికి కూడా కొంచెం ఇబ్బంది పడిపోతున్నాను. చాలా సంవత్సరాలు అయిపోతుంది కదా ఇలా చేలల్లోకి వెళ్ళక. ఇంతకుముందు మా నాన్న ఉన్నప్పుడైతే నాకు బాగా అలవాటుగా ఉండేదండి. మాకైతే మొక్కజొన్నలు ఎన్ని పండాయో అసలు లెక్కే లేదు అప్పట్లో. మొక్కజొన్నలే కాదు, మిర్చి కాదు, వడ్లు కాదు, అన్ని రకాల పంటలు పండాయండి అప్పట్లో. మా నాన్న ఉన్నప్పుడు అన్ని రకాల పంటలు పండాయి మాకు. అన్నీ చూశాను నేను చూడందంటూ ఏదీ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నాయి. చాలా గ్యాప్ వచ్చేసింది కదా మధ్యలో. అందుకే అన్నీ కూడా నాకు ఏదో కొత్తగా అనిపిస్తున్నాయి. ఈ సిటీకి వచ్చి చాలా సంవత్సరాలు కూడా అవుతుంది కదా. ఇంకా పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకు. అందుకే ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్నట్టుగా అనిపిస్తుంది. 2 సార్లు పెట్టారా? అంటే మధ్యలో పెట్టారు 2 సార్లు. కనిపించట్లే నాకు. ఈ బార్సాలు ఈ స్వీట్ కార్న్ కాదురా, స్వీట్ కార్న్, పాప్కార్న్. చూడటానికి చిన్నగా ఉంది కానీ చూడు గింజలు ఎన్ని ఉన్నాయో. నా మొహంలో పెట్టికేమమ్మ కానీ తడుచుకొని పెట్టుంటాడు. బోయ్ కవర్ వదిలేసింది. సంచి తెచ్చారు బుజ్జమ్మ. నేను కరివేపాకు ఏమైనా తీసుకుపోవచ్చు అన్నట్టుగా ఈ సంచిలో తెచ్చుకోలేదు, ఒక సంచి తెచ్చింది. ఇరుస్తున్నావు రమేష్ ఇప్పుడే ఇంకొక ఇంట్లో వేసుకుని అక్కడ ఎండ పెట్టుకో ఇంటి తెచ్చి. నా కోసం ఎత్తుతాను అయ్యి. చాలు అక్క, చాలు రమేష్ చాలే. తీసాను. ఇక్కడ నుంచి ఇంకా వెళ్దాం బయటకని అనుకుంటున్నాము. అయిపోయింది ఇక చూడటం, ఇంక వెళ్దాం పదండి అనుకుంటున్నాము. ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదండి, అంత గందరగోళంగా అనిపిస్తుంది నాకైతే. మా ఆయనేమో అక్క నీకు దారి తెలుసా అక్క, ఎటు వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతున్నారు. కూర్చున్నాం చూడండి. మరి ఎందుకు అడిపోయినా మర్చిపోదా వెళ్దామా? చుంటలు గారిపోతున్నాయి. అయిపోయింది ఇంకా పోవాలి, చూడాలనుకున్నా అయిపోయింది ఇంకా. లోపల నుంచి బయటకు వచ్చాక కానీ నాకైతే ఊపిరి రాలేదండి. చెమటలు గారిపోయాయి అంతా. అంటే మొక్కజొన్నది పూలది అంతా పూతలాగా ఉంటుంది కదా, అదంతా రాలి అతుక్కొని అంత చెమటలు పట్టేసి ఎంత చిరాగ్గా అనిపించింది. బయటకు వచ్చేసరికి ఊపిరి ఆడుతుంది, గాలి తగులుతుంది, లోపల గాలి తగలేదు. అదే అంటున్నాను. ఇక్కడ కూడా ఇక్కడ చూసారా ఈ కంకులు చూసారా, ఇది పక్కన వాళ్ళ చేను. కంకులు చూడండి ఎంత పొడవుగా ఎంత పెద్దగా ఉన్నాయో. అక్కన అడుగుతున్నాను ఇది కూడా మీదేనా, చాలా పెద్దగా ఎంత పెద్దగా ఉన్నాయో అంటే సేమ్ విత్తనం, ఒకే విత్తనం మొక్కజొన్న అని చెప్తుంది. అంత పెద్దగా ఉన్నాయండి ఈ కంకులు చూడటానికి. లోపల గింజలు కూడా అలాగే ఉన్నాయి తెలుసా, చాలా పెద్దగా ఉన్నాయి గింజలు కూడా, ఎక్కువ గింజలు ఉన్నాయి. ఇంకా అన్నయ్య ఏమో లాస్ట్ ఏదో ఉందని చెప్పి చూడటానికి అయితే వెళ్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఇలా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే ఈ చేను చూసారా మంచిగా దున్ని పెట్టించారు. ఇది ఇంతకుముందు పత్తి వేసారంటండి, పత్తి తీసేసి మంచిగా దున్నేసారు దీన్ని. ఇంకా నెక్స్ట్కి రెడీ చేసుకొని ఉంచుకున్నారనమాట, నెక్స్ట్ వేయడానికి. ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటారు ఈ సమ్మర్లోనే. ఇంకా మిగతా పొలాలు కూడా అన్నీ ఇలా రెడీ చేసుకొని ఉంచుకుంటారు అందరూ. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడ ఒక రేగి చెట్టు ఉందండి, ఆ చెట్టు కింద వేప చెట్టు దగ్గర రేగి చెట్టు అయితే ఉంది. ఇంకా అక్కడికి వెళ్దామని చూస్తున్నాను, రేగికాయలు ఉన్నాయని అక్క అంటుంది.
మళ్ళీ ఎక్కడికి వచ్చానో చూసారా, చిన్నపిల్లల చేష్టలు బాగు అంటారు కదా, ఇక్కడ కడుక్కోకుండా తింటుంది. అక్కర్లా రెగ్గాయలు కడుక్కోవాల్సిన అవసరం లేదు, చెట్టు మీద కాయలే కదా మనం కోసుకునేవి. ఇక్కడ ఏముంది పొల్యూషన్? భలే బాగున్నాయి రెగ్గాయలు. అవునా అక్క, ఉన్నాయా కింద? అబ్బో ఎండ. ఇక్కడ రేకాయలు కోసుకొని వచ్చి ఇటు సైడ్కి చెట్టు కింద, వేప చెట్టు కింద కూర్చున్నామండి. మా వారు కూర్చున్నారని చెప్పి నేను కూడా వచ్చి కూర్చున్నాను. కూర్చొని వీడియో తీసుకుంటున్నాను. రేగాయలు తింటున్నాను చూసారా, రేగాయలు అయితే భలే టేస్టీగా ఉన్నాయండి. హాయ్ అండి, ఇది బండ అంటారు. మా ఇంతకుముందు మేము వచ్చాము, ఇక్కడ వనభోజనాలు కూడా చేసుకున్నాం ఒకసారి. ఆ వీడియో కూడా ఉంది, నేను అప్లోడ్ చేస్తాను ఒకసారి. ఎక్కువ రోజులు కాదు, టైం తీసుకోను, తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి పొలాలు ఉన్నాయండి, అది పొలాల సైడ్ వెళ్తున్నాం. అటు వెళ్తున్నాం పొలం దగ్గరికి. సారీ, పొలం కాదు, చేను, నల్లరేగడి చేను దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు చూపించాను కదా, కాలువకట్ట మీద నుంచి వచ్చామండి. ఇప్పుడు అది కాలువకట్ట, అవేమో మొక్కజొన్న చేలు. అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను. ఈ చేలన్నీ మా బాబాయ్ వాళ్ళవి, మా పెదనాన్న వాళ్ళవి, అంటే మా చిన్న తాతయ్య కొడుకులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళవి. మా సొంత పెదనాన్నకు ఉంది ఇక్కడ, మాకు లేదు. మా నాన్నకి ఏం లేదు ఇక్కడ, పొలము చేను ఏం లేదండి ఇక్కడ. మాకు మాత్రం వరి పొలాలే ఉన్నాయి, చేలు లేవేమి. చూశారు కదా, ఇక్కడ ఉప్పలమ్మ గుడి ఉంది. ఇక్కడ నుంచి లాంగ్లో ఒక చెట్టు కనిపిస్తుంది చూసారా, దాని పేరు జమ్మి చెట్టు అండి. ఆ జమ్మి చెట్టు కింద మా పెద్ద తాతయ్య వాళ్ళకి ఉప్పలమ్మ ఉంటుంది అక్కడ. ఆ ఉప్పలమ్మ గుడి కూడా భలే బాగుంటుందండి. అక్కడికి ఎప్పుడు కూడా మేము వాళ్ళు ఉప్పలమ్మ పెట్టినప్పుడు మా చిన్నప్పుడు బాగా వచ్చేవాళ్ళము. ఇంక ఇప్పుడు కూడా ఉప్పలమ్మ పెట్టినప్పుడల్లా వస్తుంటామండి. ఇంక ఇక్కడ చూసారా కాలువ, ఇదే ఇందాక మనం ఫస్ట్ లో స్టార్టింగ్ లో చూసాం కదా, ఒక కాలువ చూపించాను కదా, పెద్ద కాలువ, అదే కాలువ అండి. నీళ్లు చూసారా చాలా లోతుంటుందండి. ఇంక ఇట్ల నుంచి వెళ్తే మేము ఇంతకుముందు మా నాన్న ఉన్నప్పుడు అక్కడ పొలం కౌలుకు చేసేవాళ్ళం, చేను కౌలుకు చేసేవాళ్ళండి. కట్ట పక్కనే ఉండేది, ఈ కాలువ కట్ట పక్కనే ఉండేది. ఇవేనండి నా చిన్నప్పటి నుంచి నేను దాచుకున్న జ్ఞాపకాలన్నీ. నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కమెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. బాయ్ అండి.